హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వచ్చినావు భవిత? బెలూన్ గుహల ఇతల మేము పోయిన కాదు 2 సంవత్సరాల కిందట ఈ కొండ ఎక్కాము. ఈ కొండ ఎక్కి ప్రార్థన చేసి వాక్యం చెప్పాము ఇక్కడే. అందుకే మళ్ళీ దేవుడు మమ్మల్ని 2.5 సంవత్సరం కాచి కాపాడి దేవుడు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరొకసారి కొండ మీదకి నడిపించిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇక్కడ ఒక కలేకాయ చెట్లు ఉన్నాయి కొండ మీద. చూడండి, కలేకాయలు ఎప్పుడన్నా చూసారా, తిన్నారా? తినిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడండి ఎంత అసలు ఇవి ఒరిజినల్, ఎలాంటి కెమికల్ లేకోకుండా ఏమి లేకోకుండా అసలు చాలా తీయగా ఉన్నాయి. అసలు కోస్తా ఉంటే మా లక్ష్మి అయితే దండిగా కోస్తూ ఉంది. మా భవిత కోస్తాను నేను. చూడండి కొమ్మకు ఇక్కడ చూడండి ఎన్ని మాగినాయో అసలు. పోయినసారి కూడా నేను, సురేషు, శ్రీరాము, రవి, రామాపురంలో ఉంటున్న రవి భార్య డెలివరీ అయినప్పుడు మేము ఇక్కడ ఉంటున్న ఒక పల్లెకు రావడం జరిగింది ప్రార్థన చేయడానికి. ఈశ్వరి కూడా మేము కన్యా కుటుంబంలోకి వెళ్తున్నాము. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. మా 2 పిల్లలు యవనస్తులు సుమన్ బాబు, ప్రసన్న ఏం చేసినారంటే నెమలి అడుస్తుందని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎవరైనా భవిత అయ్యో కలేకాయలు తిని ఎట్లున్నాయో టేస్ట్ చెప్పు. చాలా స్వీట్గా ఉన్నాయమ్మా. ఫస్ట్ టైం అంట తినడము, ఫస్ట్ టైం ఇక్కడ రావడము. పరిచయకు వచ్చిన నుంచి దేవుడు అన్నీ కూడా చూస్తూ తింటూ దేవుని చేసిన సృష్టిలో ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరినీ దేవుడు దీవించును గాక.